నమస్తే అండి. ఇప్పుడు 2 మామిడికాయలతో నేను ఆవకాయ పచ్చడి ఎలా పట్టాననేది మీకు చూపిస్తానండి. చాలా ఈజీ అండి. చాలా ఈజీగా పట్టుకుని ఈ 2 మామిడికాయలు పచ్చడి ఎలా చేశాననేది చూపిస్తానండి. మామిడికాయలు 2 కూడాను లేతకాయలేనండి. అవి ఇంట్లో వాడుకోవడానికి ఉపయోగపడతాయండి. మొత్తం మొక్కలు కొట్టేశాను 2 మామిడికాయలుని. తర్వాత వాటిని ఒక గిన్నెలో వేసుకుని ముందుగా నూనె వేయాలి. నూనె వేసిన తర్వాత ఆ నూనె ఎంత అంటే అనుకున్నా చాలా సింపుల్గా ఎంతో ఖర్చు అనేది ఏమీ లేకుండా మనం చేసుకునే ఈజీ ఆవకాయ పచ్చడి ఇప్పుడు మీకు చూపిస్తానండి సరికొత్తగా. ఆ ముక్కలన్నీ కూడా వేసేసాను. మామిడికాయ ముక్కలన్నీ వేసేసాను. వేసిన తర్వాత 4 వెల్లుల్లి రెబ్బలు వేసాను. మన ఇష్టం అండి, మనం ఎన్నైనా వేసుకోవచ్చు వెల్లుల్లిపాయ రెబ్బలు. ఈ కాయలన్నీ కూడా ఎలా కొలత అయినాయి అంటే కరెక్ట్గా నాకు 1/2 కేజీకి ముక్కలు అయినాయండి. ఈ 1/2 కేజీకి ముక్కలు ఏం చేశానంటే సింపుల్గా 150 గ్రాములు నూనె పోసానండి. వేరుశనగ నూనె పోసాను. ముందుగా నూనె వేసిన తర్వాత వాటిని కలపాలి. బాగా కలిపిన తర్వాత అవి ఏమవుతాయి అంటే కరకరలాడుతూ ఉంటాయండి. ఆ ముక్కలు చాలా బాగుంటాయండి. కరకరలాడుతూ ఉంటేనే కదా ఆవకాయ మజా. అప్పుడు పసుపు వేసాను. 4 స్పూన్లు పసుపు. ఆ పసుపు యాంటీబయాటిక్ కాదండి, అందులో చక్కగా మనకి 4 రోజులు నిల్వ ఉండాలన్నా కూడా ఆ పసుపు నిల్వ ఉంటుందండి. అందుకే 4 స్పూన్లు పసుపు. తర్వాత ఇప్పుడు గళ్ళు ఉప్పుని నూరుకుని అట్టి పెట్టుకున్న గళ్ళు ఉప్పుని 50 గ్రాములు వేసానండి. 50 గ్రాముల కన్నా ఎక్కువ వేయద్దు, ఎందుకంటే మనకు వచ్చిన ముక్కలు 1/2 కేజీ ముక్కలు మాత్రమేనండి. తర్వాత కారం, ఆవు పిండి ఇవన్నీ కూడా వేసాను. ఆవు పిండి 50 గ్రాములు ఆవు పిండి, ఆవాలు, మెంతులు కలిపి వేపేసిన తర్వాత వాటిని మిక్సీ పట్టి వేసినానండి. వేసిన తర్వాత ఇవన్నీ కూడా కలపాలి. కలిపేసిన తర్వాత నెక్స్ట్ కారం కూడాను ఎంతో కాదండి, 50 గ్రాములు. 50 గ్రాముల కారం సరిపోతుందండి. 1/2 కేజీ ముక్కలకి 50 గ్రాముల మీద కొద్దిగా ఉంటుందండి, అంతేను. మనకి కావాలనుకుంటే ఇంకా వేసుకోవచ్చు. 100 గ్రాముల లోపు వేసుకోవచ్చు, అంతకు మించి అయితే ఎక్కువ అవుతుంది. ఇప్పుడు ఇవన్నీ కూడా కలిపేసేస్తున్నాను. కలిపేసిన తర్వాత ఇదంతా కూడా మనం చక్కగా ఒక సీసాలో కానీ జాడీలో కానీ మీ ఇష్టం అండి, ఎలానే పెట్టుకోవచ్చు అండి. అది ఎక్కువగా నిల్వ ఉండేది కాదు కాబట్టి నెల రోజుల వరకు కూడా చక్కగా ఉపయోగపడుతుందండి. ఇప్పుడు మనం 2 స్పూన్లు ఇంగువ వేసామండి. ఆ ఇంగువ వేస్తే మనకి గుమగుమలాడుతూ ఆ ఇంగువ సువాసనే వేరండి. పచ్చడికి ఖచ్చితంగా ఇంగువ ఉంటే చాలా బాగుంటుంది. అది మీ ఆప్షనల్ అండి. ఓకేనండి. చక్కగా ఇవన్నీ కూడా కలిపేసిన తర్వాత నేను ఒక ఇది తీసుకొచ్చానండి, కంటైనర్ తీసుకున్నాను. కంటైనర్లో కాస్త నూనె పోసాను. వేరుశనగ నూనె పోసాను అడుగున. తర్వాత ఇవన్నీ కూడాను కలిపేసిన ఉన్న మిశ్రమం ఈ పచ్చడి అంతా కూడాను అందులోకి పెట్టేసుకున్నానండి. మీకు అర్థమైంది కదండి. 1/2 కేజీ మామిడికాయ ముక్కలు, 50 గ్రాములు గళ్ళుప్పు, 50 గ్రాముల కన్నా కొద్దిగా ఒక 2 స్పూన్లు కారం, 4 స్పూన్లు పసుపు, మెంతులు, ఆవాలు కలిపి 50 గ్రాముల లోపండి. ఇవన్నీ పొడి కొట్టుకున్నానండి. 4 వెల్లుల్లిపాయ రెబ్బలు, 150 గ్రాములు వేరుశనగ నూనె అండి. ఇవన్నీ కూడా కలిపేసిన తర్వాత మనకి గుమగుమలాడే ఆవకాయ రెడీ అయిపోయిందండి. మీరు కూడా చక్కగా చాలా ఈజీగా మనకున్న వాటితోనే మన ఇంట్లో చక్కగా సులువుగా పెట్టుకోండి. ఈ ఆవకాయ రుచిని మీరు కూడా ఆస్వాదించండి. ఆహా, అద్భుత ఆవకాయ అంటారండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి. ప్లీజ్ లైక్ చేయండి. ఓకేనండి. మీరు కూడా ఈ టిప్పు, ఈ పచ్చడి మీకు కూడా నచ్చినట్టయితే మీరు కూడా సింపుల్గా 2 కాయలు చేసుకోవచ్చండి. లేదు ఒక్క కాయ ఉందనుకుంటే అందులో అన్నీ కూడా సగం సగం ఇంగ్రీడియంట్స్ వేసుకోవచ్చండి. మీరు చక్కగా చేసుకుని ఎంజాయ్ చేయండి. అమ్మను ఆవకాయని ఎప్పటికీ కూడా మనం మర్చిపోలేమండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.